హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. ఇవి ఉసిరికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదండి, అన్నీ నేను కొనుక్కొచ్చుకున్నాను. ఆమ్లా, కుంకుడుకాయలు, దీని ఏమంటారప్ప, సీకాకాయ, భృంగరాజు ఆకండి. ఇవి సపరేట్గా ఉడకబెట్టుకుంటానండి. ఆయిల్ కోకోనట్ ఆయిల్ అండి, పారాచూట్ ఆయిల్. ఇవి సపరేట్గా చేసుకుంటాను. ఇవి లేకుంటే అన్నిట్లో వేసేస్తే బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది ఇట్లే స్టవ్ మీద పెట్టేస్తానండి. ఇది స్టవ్ మీద పెట్టేస్తే కొద్దిగా ఆయిల్ ఉండిందంటే డబ్బాలో, దానికి ఈ సపరేట్గా భృంగరాజు ఆకు, సీకాకాయ, భృంగరాజు ఆకు, ఆమ్లా, ఇవన్నీ మనకు దొరకవు కదండి, అన్నీ డ్రైవే ఉన్నాయి అన్నమాట. అది ఏం చేస్తాం, తప్పదు. భృంగరాజాకు, కుంకుడుకాయలు అవన్నీ దొరకవు కదండి, అన్ని డ్రైయే దొరుకుతుంది. భృంగరాజాకు మనకు చెట్లు, మనం అపార్ట్మెంట్లో ఎక్కడ ఉంటాయండి, ఉండవు కదా. ఇట్లా అన్ని మనం కొనుక్కొచ్చుకోవాలండి. కుంకుడుకాయ అండి, ఇది కుంకుడుకాయ. కుంకుడుకాయ, సీకాకాయ, భృంగరాజు, ఉసిరికాయ అండి. ఇవి సపరేట్గా చేసుకుంటున్నానండి. ఇవి సపరేట్గా ఉడకబెట్టుకొని వేరే సాట మళ్ళీ వేరేటి చేసుకుంటానండి. కొంచెం ఆయిల్ మిగిలింది, అది సపరేట్గా చేసుకున్నాం. దానిలో కలిపేస్తారండి తర్వాత చేసుకునేది. బాగా పట్టిస్తానండి, డే బై డే ఆయిల్ పట్టించుకుంటానండి బాగా. అందరు అంటారండి ఇది పట్టించుకున్నాక స్నానం చేయాలని. నేనేం తల స్నానం చేయను, ఏం చేయనండి. ఇది మళ్ళీ డే బై డే పట్టించుకుంటానండి అంతే. ప్రతిసారి హెడ్ బాత్ చేయాలంటే కష్టం అండి. దీనికి ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది. దాని మీదనే రాస్తూ ఉంటే మనకి పెరుగుతాయి అన్నమాట. మన పండుకొని చేసేవరకు ఈ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కదా. డే బై డే నేను ఆయిల్ అనేది పట్టించుకుంటాను అనమాట. కుదుర్ల వరకు పోతాయండి ఆయిల్ బాగా. ఫింగర్స్తో ఇట్లా చేసుకుంటే మంచిగా అవుతుంది. చూడండి ఇట్లా ఎంత బాగా పచ్చగా వచ్చింది కదా. కొంతమంది మిక్సీకి వేసి వేస్తారండి, నేనేం అట్లా వేయను. మీ ఇష్టం, మిక్సీకి వేసి కూడా వేసుకోవచ్చండి. ఏమంటే రవ్వ అయిపోయి మనకు నూనెలో అనేది దిగుతుంది అనమాట. ఆయిల్లో దిగితే కష్టం. ఇది ఫిల్టర్ పట్టుకుంటానండి. ఇది ఫిల్టర్ పట్టుకొని ఆయిల్లో కొంచెంసేపు మరిగిస్తాను మళ్ళీ. చూడండి ఈ ఆయిల్ దీనిలో వేసేస్తానండి. వేసేసి అంతా కలిపేస్తాను. కలిపేసి ఇది కూడా
చల్లగినాక ఫిల్టర్ చేస్తానండి. ఒక్కసారి చేసుకున్నామంటే ఒక నెల రోజులు వస్తుందండి. పావు లీటర్ చేసుకుంటానండి, ఒక నెల రోజులు వస్తుంది. బంద్ చేసుకున్నానండి స్టవ్. తర్వాత చల్లగైన తర్వాత ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా కాగిన నూనె అంతా ఫస్ట్ దానిలో చూడండి ఇట్లా ఒట్టిగా అయిపోవాలి. సికాకాయ చూడండి, సికాకాయ కుంకుడుకాయ చూడండి, ఉసిరికాయ అండి ఇది. కుంకుడుకాయ పగిలి విత్తనం బయటకు వచ్చిందండి. చూడండి, కుంకుడుకాయ విత్తనం చూడండి బయటకు వచ్చేసింది. పట్టుమనిందండి. ఏమో అనుకున్నా నేను, సికాకాయ కుంకుడుకాయ విత్తనం అనేది బయటకు వచ్చేసింది. ఇది ముంగరాజండి. ఇది సపరేట్గా నూనెలో వేసుకొని చేస్తున్నానండి. అంతా బ్లాక్ అయిపోతుంది ఆయిల్ అని ఇవి సపరేట్ కొంచెం నూనెలో వేసుకొని పక్కకి చూడండి అంతా వంచేసానండి. ఇట్లా కొంచెంసేపు పెడితే మనకి ఏదన్నా ఉంటే కూడా జారిపోయిందండి. ఎంత ఏమన్నా ఉంటే కూడా మనకి చుక్క చుక్క పడి మనకి ఇదవుతుంది. చూడండి ఇంకా పడుతూనే ఉంది. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే ఉండేదంతా దానిలో దిగిపోతుంది. మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఆయిల్ అయిందా? ఆయిల్ ప్రిపరేషన్ అయిందండి. ఏమబ్బా సునీత విమ్ బాటిల్ వేసుకుంది అనుకుంటారా? అవునండి, నాకు విమ్ బాటిలే బాగుంటుందండి. ఎందుకంటే మంచిగా అది ప్రెస్ చేయొచ్చు, దానికి ఎంత కావాలో అంత ఆయిల్ వస్తుంది, మంచిగా వస్తుందండి. మళ్ళీ దీనికి వేరే ఆయిల్ బాటిల్ ఏదో కొనుక్కరావాలండి, ఎందుకు వేస్ట్. విమ్ బాటిల్ మంచిగా ఉంటుందండి. బాగా కడుక్కొని 2 పెట్టేసుకుంటారండి 1 by 1. అది కడగనికి వేసినప్పుడు ఇంకొకటి వాడుకుంటారు అనమాట. చూడండి ఇది ఇట్లా గుంజనీకి వస్తుంది, అవసరం ఉన్నప్పుడు పొత్తేయచ్చు ఇట్లా కదా, మంచిగా ఉంటుంది అనమాట. చూడండి ఆయిల్ కావాలన్నప్పుడు కొంచెం పడుతుంది, మళ్ళీ వద్దన్నప్పుడు ఇట్లా మూసేస్తే కింద కూడా పోదు మనకు ఆయిల్. అందుకే నేను ఇదే బాటిలే వాడతానండి, ఎంత కావాలంటే అంత మంచిగా వస్తుంది అనమాట. అవునండి, పారాచూట్ ఆయిల్ మూతలు నాకు తీయనికనే రావండి. చాలా మంది తీస్తారు, అవి ఎలా తీస్తారో తెలియదు. అది వచ్చిందంటే ఇంకా దానికే వస్తుంటాయి, అది రాదండి. చూడండి ఎంత కావాలో అంతే వస్తుంది అనమాట. ఇట్లా చేసేసి బంద్ అయిపోతుంది. చూడండి అస్సలండి మంచిగా ఉంటుందండి ఆయిల్. చూడండి మీకు ఏమన్నా కనిపిస్తుందా బ్లాక్? ఈరోజు లైటింగ్ ఎక్కువ ఉంది కదండి. ఆయిల్, హెయిర్ ఆయిల్ రెడీ అండి. మీరు కూడా చేసుకోండి. నాకు మాత్రం చాలా బాగుందండి ఆయిల్.
ఆయిల్ తయారైందండి, హెయిర్ ఆయిల్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి. ఇంత బాగా పెరుగుతాయండి. నాకు మాత్రం చాలా బాగుందండి ఆయిల్. అస్సలండి ఊడిపోతూనే లేవు నాకు వెంట్రుకలు. లేకుంటే ఎన్ని రాలిపోతుండండి, ఒక్క వెంట్రుక కూడా ఇప్పుడు రాలిపోతలేదు నాకు.